న్యాయం ఓ జీవితకాలం ఆలస్యం. అందుకు ఉదాహరణే ఈ ఘటన. చేయని నేరానికి శిక్ష అనుభవించి చివరికి జైల్లోనే చనిపోయాడు సిద్దిపేట జిల్లా పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన పోచయ్య. మృతి చెందిన 6 ఏళ్ల తర్వాత పోచయ్యను నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కోర్టులో కేసు వాదించిన న్యాయవాదులకు కూడా పోచయ్య చనిపోయినట్లు తెలియదు. తన తల్లి ఎల్లవ్వను హత్య చేశాడనే నేరంపై 2013లో అరెస్ట్ అయ్యారు పోచయ్య. వృద్ధురాలైన తల్లిని పోషించలేక ఆమెను చెట్టుకు టవల్తో ఉరివేసి చంపాడనే ఆరోపణలపై దుబ్బాక పోలీసులు కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. సిద్దిపేట కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి 2015 జనవరి 12న పోచయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. అదే ఏడాది పోచయ్య తరపున చిన్న కుమారుడు దేవయ్య హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. ఈ సమయంలో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది జులైలో ఈ అప్పీలుపై విచారించిన హైకోర్టు పోచయ్యను నిర్దోషిగా తేల్చి తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఆయన 6 ఏళ్ల క్రితమే చనిపోయినట్లు తేలడం అందరినీ విస్తుపోయేలా చేసింది. అయితే పోచయ్య ఎట్టకేలకు నిర్దోషిగా తేలడం సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఓపెన్ ఎయిర్ జైల్లో చేసిన కూలీ పనుల తాలూకు డబ్బు తమకు అందలేదని కుమారుడు దావిద్ ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో పోచయ్యకు సుమారు 20,000 రావాల్సి ఉండగా జైలు అధికారులు ఆయన పేరుతోనే తమకు మనీ ఆర్డర్ చేశారని తెలిపారు. కానీ చనిపోయిన వ్యక్తి పేరుతో వచ్చిన సొమ్మును ఇవ్వలేమంటూ పోస్టాఫీస్ అధికారులు వెనక్కి పంపారన్నారు. మా బాబుకు జైలు శిక్ష పడ్డది. అన్యాయంగా మా అమ్మను చంపినని మా బాబు మీద అభియోగం మోపడంపై ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ చెర్లపల్లి జైలునే అట్లా డాక్టర్ చనిపోయింది. తర్వాత చనిపోయినాక 6 సంవత్సరాలకు నిన్న తీర్పు వచ్చింది. 2013లో వృద్ధురాలైన మా పెద్దమ్మ చనిపోయింది. చనిపోతే పోషించలేనే పోషించలేక చనిపోయిందని ఇతర ఆయన గిట్టని వాళ్ళు చాలా గొడవ చేశారు. గొడవ చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచే జిల్లా న్యాయస్థానం ఏం చేసింది, ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది 2017. అయితే ఆయన చెర్లపల్లి జైల్లో పోయినప్పుడు ఇది కరెక్ట్ కాదని హైకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టులో అప్పీల్ చేస్తే అది ఇన్ని రోజులకు 2024 వరకు అది తీర్పోయింది. కానీ ఆయన తీర్పులో నిర్దోషిగా విడుదలైంది. కానీ 2018 ఆగస్టు 16 తారీఖు నాడే ఆయన చెర్లపల్లి జైల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఈ న్యాయస్థానాలలో ఇటుపోయి కానీ పోలీసు వ్యవస్థలో కానీ ఇలాంటి దర్యాప్తు సక్రమంగా జరగక శిక్షలు విధించడం వలన అమాయకులు శిక్ష చేయని వాళ్ళు కూడా నేరస్తులుగా శిక్ష అనుభవిస్తూ అనేక మంది ఖైదీలు కూడా చనిపోతున్నారు. జైలులో ఖైదీ చనిపోయినప్పుడు సాధారణంగా ఆ సమాచారాన్ని జైలు అధికారులు సెషన్స్ కోర్టుకు అందజేస్తారు. ఖైదీ అప్పీలు పెండింగ్ లో ఉన్నప్పుడు హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు తెలియజేయాలి. కానీ పోచయ్య విషయంలో ఎవరూ చెప్పలేదు. కేసు విచారణలో ఉండగా అప్పీలుదారు మృతి చెందితే ఆ విషయాన్ని నమోదు చేస్తూ హైకోర్టు విచారణను మూసివేస్తోంది. పోచయ్య మరణించడంతో కుటుంబ సభ్యులు అప్పీలు గురించి పట్టించుకోవడం మానేశారు. వారు ఏర్పాటు చేసుకున్న న్యాయవాది కూడా మృతి చెందారు. పోచయ్య మృతిపై హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తమ ముందున్న ఆధారాలతో వాదనలు వినిపించారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మృతి చెందిన ఖైదీల కేసుల వివరాలు జైలు అధికారుల వద్ద కూడా ఉంటాయని, మృతి సమాచారాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి అందజేస్తే ఇలాంటి సంఘటనలకు ఆస్కారం ఉండదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.